నిన్న ఒక యూట్యూబ్‌లో వీడియో చూసా. దాంట్లో ఏంటంటే, తిరువన్నామలైలో సహజంగా భక్తుల సౌకర్యార్థం అక్కడ కొట్లవాళ్ళు గానీ, అక్కడ బస్ స్టాండ్‌లో గానీ, ఎక్కువగా అన్ని చోట్ల తెలుగులో పేర్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు సహజంగా ఎక్కువ మంది ఏ భక్తులొస్తారో వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ ఇవి దొరుకుతాయనో, లేపోతే ఈ షాప్ ఇదనో సహజంగా బోర్డులు పెడతారు. అది బస్ స్టాండ్‌లో గూడా ఈ ఊరు నుంచి ఈ ఊరికనో ఏమో తెలుగులో పేర్లు పెట్టారంట. అది ఇప్పుడు ఒకడికి నొప్పైపోయింది. వాడేమంటున్నాడంటే మీరు ఇంగ్లీష్‌లో పెట్టండి. హిందీలో పెట్టండి. తెలుగులో ఎందుకు పెట్టారు? తెలుగేమన్నా కొత్త భాష? మీరు కేరళ ఎళ్ళండి. కేరళలో ఎక్కడైనా తమిళ్‌లో రాసారా అంటున్నాడు. ఆడికి బుద్ధుందో లేదో నాకైతే తెలీదు గానీ, మనం భారతదేశంలో ఉన్నాం. మనం ద్రవిడులం. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళం. మనమందరం సమైక్యంగా ఉండాలని, అలా ఉండి ఉత్తరాది భాషల డామినేషన్‌ని తప్పించుకోవాలని ఇక్కడ రాజకీయ నాయకులందరూ కష్టపడుతుంటే, నువ్వేమో తెలుగెందుకు పెట్టాలంటావేంటి? సరే, నువ్వే చెప్పిందే నిజమైతే 200 ఏళ్ళు బానిసలుగా మనల్ని పరిపాలించి మన దగ్గరున్న సొమ్ము మొత్తం లూటీ చేసిన బ్రిటిషోళ్ళు నీకు గొప్పైపోయారు. పక్క రాష్ట్రం వాడు, తెలుగువాడు నీకు లోకువైపోయాడా? ఒక్కసారి నువ్వు తిరుపతికి రా. తిరుపతికి వచ్చి చూడు. ప్రతి షాపు మీద తమిళ్లో ఉంటుంది. ప్రతి బోర్డు తమిళ్లో ఉంటుంది. అలాగే తిరుపతి దేవస్థానానికి వెళ్ళు. హిందీ, తమిళ్, అలాగే తెలుగు, హిందీ, తమిళ్ లలో బోర్డులు ఉంటాయి. గమనించు కావాల్సి వస్తే. ఒకసారి రా. అంతేకాదు వాడంటాడు తెలుగు బోర్డులు పెట్టినంత మాత్రాన తిరువన్నామలైని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తారా? కనీస జ్ఞానం ఉందా? ఒకసారి వాడేమంటున్నాడో వీడియో చూడండి. திருவண்ணாமலையை நீங்கள் எல்லாம் சேர்ந்துக்கிட்டு ஆந்திராவில் ஒரு மாவட்டமாக்கி விட்ட பேருந்து நிலையத்திலிருந்து ஹிந்தி, இங்கிலீஷு, தமிழ், தெலுங்கு. எதுக்கு தெலுங்குல எதுக்கு இங்கே வருது? எதுக்கு தமிழில் இருக்கணும்? ஒரு பொது மொழியாக எல்லாருக்கும் தொடர்பு மொழியாக ஆங்கிலம் இருக்குது. அதோட விட வேண்டியதானே? பேருந்து நிலையம் வரைக்கும் அங்கே கிரிவலத்தில் முழுக்க கடைபுறம் யார் வச்சுருக்கா? எதுக்கு தெலுங்கில் விளம்பர பழக வருது? எதுக்கு வருது? எதுக்கு வருது? எதுக்கு வருது? பழனி கோயிலுக்குள்ள மலையாளத்துல நீ அறிவிக்கிற, ஐயப்பன் கோயில்ல எனக்கு தமிழ்ல அறிவிக்கிறியா? அப்புறம் தமிழிலும்ங்கிற ஓனாடா? நான் கெஞ்சி யாசகம் கேட்கிறேன், உன்கிட்ட பிச்சை கேட்கிறேன்னா